హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఇష్టసఖి. ప్రతిరోజు కూడా ఒక వండర్ఫుల్ కలెక్షన్ ఆఫ్ శారీస్తో ఎన్నో రకాల వెరైటీస్ని మీకు చూపించే ఇష్టసఖి ఈరోజు మరి ఏఎస్ రావు నగర్ సఖి ఫ్యాషన్స్లో ఉంది. మరి సఖి ఫ్యాషన్స్ ప్రొప్రైటర్ రాజుగారి ఈరోజు మనతో ఉన్నారు. ఎటువంటి కలెక్షన్ ఆఫ్ శారీస్ చూపించబోతున్నారు వారిని అడిగి తెలుసుకుందాం. హలో అండి రాజు గారు, ఎప్పుడు కూడా లేటెస్ట్ వెరైటీస్ ఆఫ్ సారీస్ చూపిస్తుంటారు కదా, మరి ఈ రోజు ఎటువంటి సారీస్ చూపించబోతున్నారు? డిజైనర్ అండ్ తక్కువలో కొద్ది రిచ్ లుక్ వచ్చేటట్టు కొన్ని కలెక్ట్ చేస్తాం, అవి చూద్దాం. ఓకే అండి, అందరూ డిజైనర్ వేర్ కావాలనుకుంటుంటారు, కొంచెం తక్కువ ప్రైస్ లో మంచి రిచ్ లుక్ వచ్చే సారీస్. తప్పకుండా అండి, ఫస్ట్ సారీ చూద్దాం సార్. దీని సిల్క్ వచ్చి పరంపరా సిల్క్ అంటారు. పరంపరా సిల్క్, పరంపరా సిల్క్ అంటారు. సిల్క్ కూడా ఏంటంటే మనకు ఈస్ట్ ప్యూర్ పట్టు వచ్చినట్టు లుక్ వస్తుంది అనమాట. దీని స్పెషల్ ఏంటంటే మేడం, పైన మొత్తం ఒక జరీ బార్డర్ లాగా డిజైన్ చేస్తున్నారు మేడం. అందులో వచ్చి ఒక బుట్టి స్టైల్ అనేది డిజైన్ చేస్తారు మేడం. మంచి ఒక డిజైన్ వచ్చేటట్టు క్రియేట్ చేస్తారు కడ్డీ బార్డర్ మీద. షోల్డర్ పార్ట్ అంతా వచ్చేటప్పటికి ఒక కలర్ షేడెడ్ అనేది ఇస్తున్నాం, మంచి గ్రీన్ కలర్ ఇస్తున్నాం. మిడిల్ లో మాత్రం ఇంకో గ్రీన్ కలర్ ఇస్తున్నాం. కిందకి వచ్చేటప్పటికి బార్డర్ అనేది చాలా హైలైట్ చేస్తున్నాం మేము. మంచి పింక్ ఇస్తున్నాం అనమాట, చాలా డిఫరెంట్ పింక్ ఇస్తున్నాం. మళ్ళీ ఇదంతా మళ్ళీ జరీ వీవింగ్ తోటి డిజైన్ చేస్తున్నాం. మిడిల్ లో కూడా మనం థ్రెడ్ వర్క్ వచ్చేటట్టు డిజైన్ చేస్తూ మళ్ళీ బార్డర్ లో సేమ్ యాస్టేజ్ తీసుకున్నాం. చాలా డిఫరెంట్ గా 3 కలర్స్ ఇచ్చారు. అందులో కూడా 2 గ్రీన్ కలర్స్ ఇచ్చి కింద పింక్ ఇచ్చారు. బార్డర్ లో కూడా బూటీస్ ఇవ్వడం వల్ల మంచిగా బార్డర్ కూడా హైలైట్ అవుతుంది. చాలా రిచ్ లుక్ వస్తుంది మోడల్. ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే వెళ్తుంది. సారీ అంతా కూడా ఒక సెల్ఫ్ డిజైన్ క్యారీ చేస్తూ వచ్చారు. ఈ సెల్ఫ్ డిజైన్ వచ్చిన దాని వల్ల ఏంటంటే సారీ కూడా ఏంటంటే షైనింగ్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. పళ్ళుకి వచ్చేటప్పటికి మంచి కడ్డీ బార్డర్ అనేది ఇచ్చేస్తుంది, జరీ తోటి హైలైట్ చేస్తారు అనమాట. ఓకే, టోటల్ ఏ సెల్ఫ్ డిజైన్ అయితే ఇచ్చారో దాన్ని ఇక్కడ జరీ వర్క్ లో ఇచ్చారు. పళ్ళు వర్క్ తీసుకున్నాం మేడం. బ్లౌజ్ మాత్రం సేమ్ మేడం, యాజ్ ఇట్ ఇస్ రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేస్తున్నాం. ఓకే, బ్లౌజ్ రన్నింగ్ ఇచ్చారు. ఇందులో కూడా 3 వేరియేషన్స్ ఉన్నాయి కనుక మనకి డిపెండ్స్ ఆన్ ఇష్టమైన కలర్ బ్లౌజ్ మనం డిజైన్ చేసుకోవచ్చు. మరి ఈ సారీ ప్రైస్ ఎలా ఉందో చెప్పండి. దీని కాస్ట్ మనకు 1100 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది మేడం. ఓకే అండి, మరి 1100 కే ఈ సారీ మరి సఖి ఫ్యాషన్స్ లో అవైలబుల్ గా ఉంది. సార్ నెక్స్ట్ సారీ చూద్దామండి. ప్యూర్ ఇక్కడ డిజైన్ ఇచ్చేస్తున్నాను మేడం. ఓకే, పట్టు వచ్చి ఇది ఆఫ్ సిల్క్ అంటారు మేడం. ఆఫ్ సిల్క్ అంటారు. సేమ్ యాజ్ ఇట్ ఇస్ అన్నమాట. ఇది ప్యూర్ ఇక్కత్ లో వస్తుంది. సేమ్ కాస్ట్ వచ్చి మనకి 11,000 రూపీస్ లో వస్తుంది. సేమ్ ప్రింట్ యాజ్ ఇట్ ఇస్. దీన్ని మేము కొద్దిగా సేమ్ డిజైన్ కావాలని తక్కువలో చేపించాం అన్నమాట. దీనికి కూడా ఏంటంటే పైన మొత్తం ఒక కడ్డీ బోర్డర్ లాగా డిజైన్ చేస్తున్నారు. అందులో ఒక వైట్ డిజైన్ ఇక్కత్ డిజైన్ వచ్చేటట్టు క్రియేట్ చేస్తారు. సారీ మొత్తం ఏంటంటే 2 ప్రింట్స్ లాగా వెళ్తుంది మేడం. మంచి ఒక ఎలిఫెంట్ డిజైన్ అండ్ ఒక బర్డ్ డిజైన్ వచ్చేటట్టు ఇదంతా ప్యూర్ ఇక్కత్ ప్రింట్ వచ్చేటట్టు క్రియేట్ చేస్తాం. ఆల్ ఓవర్ ఈ డిజైన్ రన్నింగ్ లో ఉందండి మేడం. సారీ మొత్తం కూడా స్టార్టింగ్ ఎండింగ్ వరకు ఇలాగే వస్తుంది. సేమ్ బార్డర్ కడ్డీ బార్డర్ కింద ఇచ్చేస్తుంది. ఓకే, పైన ఎటువంటి బార్డర్ ఇచ్చారు, కింద అటువంటిది కొంచెం బిగ్ బార్డర్ ఇచ్చి సేమ్ డిజైన్ ఇచ్చారు. సేమ్ డిజైన్ నుండి హెవీగా వస్తుంది అన్నమాట. సారీ చూడడానికి చాలా రిచ్ లుక్ వస్తుంది మేడం. యాక్చువల్గా సింపుల్ గా ఉంటుంది, చాలా రిచ్ లుక్ వచ్చేటట్టు క్రియేట్ చేస్తాం ఇది. అండ్ దీనికి పళ్ళు వచ్చేసి ఇట్లా మంచి ఒక బర్డ్ డిజైన్ అనేది క్రియేట్ చేసాము. అందులో కూడా కంప్లీట్ కాంట్రాస్ట్ లాగా తీసుకున్నాం. బ్లాక్ అండ్ మస్టర్డ్ వచ్చేటట్టు, గ్రీన్ వచ్చేటట్టు ఇట్లా క్రియేట్ చేసాము. పైన ఎటువంటి రెడ్ అయితే ఇచ్చారో ఆ రెడ్ కలర్ లో పళ్ళు తీసుకొని డిఫరెంట్ వేరియేషన్స్ లో 3 టైప్ ఆఫ్ డిజైన్స్ ఇచ్చారు. ఇచ్చాం మేడం. యాక్చువల్గా బ్లౌజ్ మాత్రము మనం గోల్డెన్ ఇచ్చేస్తున్నాం మేడం. ఓకే, మనకి పళ్ళులో ఎటువంటి చిన్న జరీ లాంటిది క్యారీ చేశారో అది మనకి బ్లౌజ్ లో ఇచ్చారు. బ్లౌజ్ లో కొంచెం హెవీగా రిచ్ లుక్ వచ్చేటట్టు క్రియేట్ చేస్తారు అన్నమాట. మరి ఇక్కత్ డిజైన్ అనగానే మరి చాలా కాస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు అందరూ. మీరు మంచి రీజనబుల్ ప్రైస్ అన్నారు, మరి ఈ సారీ ప్రైస్ ఎలా? కాస్ట్ కూడా మనకు 1100 రూపీస్ లో అవైలబుల్. 1100 రూపీస్ కి అవైలబుల్ గా ఉంది. మరి ఈ సారీ మీరు కూడా తీసుకొని ట్రై చేయొచ్చు. సార్ నెక్స్ట్ సారీ చూద్దామండి. మంచి కోలం కాటన్ అంటారు. ఓకే, కోలం కాటన్. కోలం కాటన్ అంటే వాషబుల్ ఐటమ్, చాలా ఈజీ మెయింటెనెన్స్ అనమాట. సారీ ఏంటంటే సింపుల్ గా ఉంటుంది మేడం. ఈ సారీ స్పెషల్ ఏంటంటే మేడం, ఈ మెటీరియల్ వచ్చి ఆర్గంజా మెటీరియల్ లో తయారు చేస్తారు. కాటన్ అండ్ ఆర్గంజా మెటీరియల్ లో తయారు చేస్తారు. సో లైట్ వెయిట్ వస్తుంది, ఫాలింగ్ మెటీరియల్, స్టిఫ్ గా కూడా కొద్ది లైట్ స్టిఫ్ గా కూడా ఉంటుంది. నార్మల్ గా ఇటువంటి సారీస్ చూడగా అందరూ స్టిఫ్ గా ఉంటాయి అనుకుంటారు, ఇది ఫాలింగ్ మెటీరియల్ అన్నమాట. దీని సారీ స్పెషల్ ఏంటంటే పైన మొత్తం ఒక సాటిన్ బార్డర్ లాగా ఇచ్చేస్తున్నారు మేడం. కొద్దిగా వెరిఫికేషన్ కోసం ఒక గోల్డెన్ లైన్ లాగా ఇస్తున్నారు. సారీ మొత్తం ఏంటంటే చెక్స్ డిజైన్ లాగా వెళ్తుంది మేడం. ఒకటి థిక్నెస్ చెక్స్ లాగా వస్తుంది, ఇంకోటి లైట్ గా వస్తుంది. సో మధ్యలో వచ్చేటప్పుడు ఆర్గంజా స్టైల్ లాగా వస్తుంది. అంటే చూడటానికి ఇది చెక్స్ లాగా ఉన్నా కూడా ఒక నెట్టెడ్ లుక్ కూడా ఇచ్చారు. 2 వేరియేషన్ ఉన్న కలర్స్ తో చెక్స్ ఇచ్చారు. చెక్స్ లాగా ఇస్తుంది. సారీ మొత్తం ఏంటంటే యాజ్ ఇట్ ఇస్ మేడం. సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే వెళ్తుంది మేడం. సింపుల్ గా ఉంటుంది, చాలా రిచ్ లుక్ వస్తుంది. దీనికి వచ్చేసి బార్డర్ కూడా మనం సింపుల్ గా ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం. పైన ఎటువంటి సాటిన్ బార్డర్ ఇచ్చారో కింద అదే బార్డర్ రిపీట్ చేశారు. సారీ మొత్తం కూడా కంప్లీట్ ఇలాగే వెళ్తుంది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే వెళ్తుంది. అండ్ పళ్ళు డిజైన్ కి వచ్చేటప్పటికి కొంచెం డిజైన్ అనేది చేంజ్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, కొద్దిగా లైన్స్ డిజైన్ అనేది క్రియేట్ చేశారు అన్నమాట. కొద్దిగా లైన్స్ లాగా డిజైన్ క్రియేట్ చేసి సారీ అంతా కూడా కొంచెం దగ్గర చెక్స్ ఉన్నవి ఇచ్చారు. ఇక్కడ కొంచెం పెద్ద బాక్సెస్, కొంచెం చిన్న బాక్సెస్ లా వేరియేషన్ ఇచ్చారు. అవి డబుల్ కలర్ రిపీట్ చేశారు. ఇలా వచ్చేసింది. అండ్ బ్లౌజ్ కి వచ్చేటప్పుడు కొంచెం థిక్ బ్లౌజ్ ఇచ్చేస్తున్నాం అన్నమాట. దీనికి చందేరి బ్లౌజ్ ఇచ్చేస్తుంది మేడం. కొద్దిగా చాలా మంది ఏంటంటే నెట్ వచ్చేటప్పటికి అనీజీగా ఫీల్ అవుతుంటారు, బట్ ఇది చందేరి మీద వచ్చేటప్పుడు బ్లౌజ్ కూడా మీరు స్టిచ్ చేసుకోవచ్చు. ఓకే, చందేరి బ్లౌజ్ ఇస్తూనే దీంట్లో కూడా ఒక టైప్ ఆఫ్ లైన్స్ ఇచ్చారు, డార్క్ కలర్ లైన్స్ ఇచ్చారు. అండ్ దీనికి వచ్చి మనం ఇంకోటి మన షాప్ నుంచి కలంకారీ ప్యాచ్ అనేది
ఒకటి ఇస్తున్నాం ఓకే మేడం. దీనికి వచ్చి కలంకారీ బ్లౌజ్ ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు ఈ కలంకారీ ఫ్యాషన్ అనేది చాలా బాగా నడుస్తుంది మేడం. హ్యాండ్స్ కి ఇట్లా పికాక్ డిజైన్ వస్తుంది, బ్యాక్ కూడా మనం పికాక్ డిజైన్ వచ్చేటట్టు ప్రింట్ చేస్తున్నాం. ప్యూర్ కలంకారీ కాటన్ ఇచ్చేస్తున్నాం దీనికి. ఓకే అండి. మరి ఈ సారీ ప్రైస్ ఎలా దీని ఉంది? కాస్ట్ వచ్చి మనకు 1050 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది మేడం. చూస్తున్నారు కదా, మరి డబుల్ బ్లౌజెస్ వచ్చిన ఈ సారీ 1000 రూపీస్కే సఖీ ఫ్యాషన్స్లో అవైలబుల్గా ఉంది. అలాగే ఇటువంటి సారీస్ ఎన్నో, డిజైనర్ సారీస్, క్యాటలాగ్ సారీస్, పెళ్లి పట్టు చీరలు, ఆఫీస్ వేర్ సారీస్, పార్టీ వేర్ సారీస్, ఇవన్నీ కూడా ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్లో అవైలబుల్గా ఉన్నాయి. మీరు కూడా షాపింగ్ చేయండి. సార్ నెక్స్ట్ సారీ చూద్దామండి. ఈ సారీ చూడండి, మంచి నావీ బ్లూ మీద Navy blue మీద ఒక గోల్డెన్, బ్లాక్ అండ్ మెరూన్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్. డిఫరెంట్ కలర్ కాంబినేషన్ మీద చాలా బాగుంటుంది. ఈ సారీ స్పెషల్ ఏంటంటే మంచి ఉప్పాడ కాటన్ మీద ఇచ్చేస్తుంది మేడం. ఈ సారీ కూడా ఏంటంటే మంచి బ్లూ కలర్ తీసుకున్నాం మేడం. అది కూడా సెల్ఫ్ డిజైన్ వచ్చేటట్టు క్రియేట్ చేస్తారు మేడం. దీనికి వచ్చి బార్డర్ వచ్చి కొద్దిగా అవుట్ లైన్ మెరూన్ తీసుకున్నాము. ఇందులో వచ్చి చెక్స్ డిజైన్ లాగా క్రియేట్ చేస్తూ ఒక చెక్స్ లో వచ్చి ఎలిఫెంట్ డిజైన్, ఇంకో దాంట్లో వచ్చి బర్డ్ డిజైన్ తీసుకున్నాం. మంచి పికాక్ డిజైన్ తీసుకున్నారు. ఓకే అండి. ఆల్ ఓవర్ ఒక బార్డర్ ఇస్తూ దాంట్లో కూడా చెక్స్ లా ఇచ్చి, ఒక దాంట్లో ఎలిఫెంట్, ఒక దాంట్లో ఒక పీకాక్ లాగా ఇచ్చి ఆల్ ఓవర్ బార్డర్ ఇచ్చారు మేడం. సారీ మొత్తం కూడా ఏంటంటే సెల్ఫ్ వీవింగ్ లాగా వెళ్తుంది మేడం. స్మాల్ సెల్ఫ్ వీవింగ్ లాగా వెళ్తుంది. అందులో ఏంటంటే ఒకటి మార్చి ఒకటి వచ్చిందంటే జరీ బూటీస్ తోటి హైలైట్ చేస్తారు. ఓకే, జరీ బూటీస్ ఇచ్చారు. అలాగే సెల్ఫ్ డిజైన్ లో కూడా బూటీస్ ఇచ్చారు. బూటీస్ స్టైల్ ఇచ్చారు మేడం. సారీ మొత్తం కూడా కంప్లీట్ స్టార్టింగ్ ఎండింగ్ వరకు ఇలాగే వెళ్తుంది మేడం. దీనికి కింద బార్డర్ అనేది చాలా హైలైట్ చేశారు మేడం. మనం ఏదైతే పై బార్డర్ తీసుకున్నామో సేమ్ అదే బార్డర్ హెవీగా తీసుకున్నాం అన్నమాట. పెద్ద బార్డర్ లాగా తీసుకున్నాం మేడం. అందులో వచ్చేసి కూడా మళ్ళీ సేమ్ ఎలిఫెంట్ అండ్ పికాక్ డిజైన్ హెవీగా చేశారు. సారీ మొత్తం కూడా స్టార్టింగ్ ఎండింగ్ వరకు ఇలాగే వెళ్తుంది. అండ్ దీని పళ్ళుకి వచ్చేటప్పటికి ఇంకా హెవీగా తీసుకున్నాం మేడం. సేమ్ మనం ఏదైతే బాక్సెస్ లో ఎటువంటి డిజైన్ ఇచ్చారు అటువంటిదే ఫుల్ థ్రెడ్ వర్క్ లో ఇంకా కొంచెం థిక్ గా ఇచ్చారు. ఇక్కడ థిక్ గా ఇచ్చారు మేడం. కొద్దిగా హెవీ లాగా డిజైన్ అనేది క్రియేట్ చేశారు అన్నమాట. సో దీనికి బ్లౌజ్ కూడా మనం కంప్లీట్ కాంట్రాస్ట్ మెరూన్ ఇచ్చేస్తాం. ఓకే, మనకి బార్డర్ లో ఎటువంటి మెరూన్ ఇచ్చారు అటువంటి మెరూన్ కలర్ ఇచ్చారు. కానీ ఇందులో సేమ్ బార్డర్ అటు ఇటు కూడా పెద్దది చిన్నది రిపీట్ చేశారు. లాంగ్ హ్యాండ్ ప్రిఫర్ చేసుకునే వాళ్ళకి పెద్ద బార్డర్, షార్ట్ హ్యాండ్స్ ప్రిఫర్ చేసుకునే వాళ్ళకి స్మాల్ బార్డర్ చాలా బాగుంటుంది. సార్ మరి ఈ సారీ ప్రైస్ ఎలా ఉంది? దీని కాస్ట్ వచ్చి మనకి 3700 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది మేడం. ఓకే అండి. ఈ చక్కటి ట్రెడిషనల్ సారీ 3700 రూపీస్ కి మన సఖీ ఫ్యాషన్స్ లో అవైలబుల్ గా ఉంది. ఇటువంటి వండర్ఫుల్ సారీస్ ఎన్నో సఖీ ఫ్యాషన్స్ లో. మంచి సిల్క్ మీద కలంకారీ డిజైన్ అనేది చేస్తున్నాం మేడం. ఓకే, కలంకారీ అనగానే స్టిఫ్ గా ఉంటుంది కదా సార్? yes మేడం, ఇది సిల్క్ మీద చేస్తున్నాం మేడం. ఓకే, యాక్చువల్ గా చాలా మంది కాటన్ మీద ప్రిఫర్ చేస్తారు. మేము ఏంటంటే సిల్క్ మీద కూడా కొద్దిగా ప్రిఫర్ చేస్తున్నాం అన్నమాట. సారీ మొత్తం కూడా జస్ట్ ప్లెయిన్ లాగా వచ్చేసింది. ప్లెయిన్ ఎల్లో కలర్ ప్లెయిన్ ఇచ్చేస్తున్నాము. ఈ సారీ స్పెషల్ ఏంటంటే బార్డర్ లో కంప్లీట్ డిజైన్ తీసుకున్నాం మేడం. ఓకే, మంచి కలంకారీ ప్రింట్ అనేది తీసుకున్నాం అనమాట. మంచి మస్టర్డ్ కి బ్లూ కలర్ మీద డిజైన్ చేసుకుని డాల్స్ ప్రింట్ అనేది క్రియేట్ చేసాం. సారీ మొత్తం కూడా స్టార్టింగ్ ఎండింగ్ వరకు అనేది ఇలాగే వెళ్తుంది. ఒక ట్రెడిషనల్ డిజైన్ మొత్తం సారీ ఆల్ ఓవర్ కూడా ఉంది. మేడం దీనికి పళ్ళు అనేది కంప్లీట్ చాలా డిజైనర్ గా ఇస్తున్నాం మేడం. ఓకే, మంచి బ్రౌన్ కలర్ మీద తీసుకున్నాము. ఎల్లో కలర్ కి బ్రౌన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. సారీలో ఎక్కడ కూడా కలర్ లేకుండా డిఫరెంట్ పళ్ళు కనిపించే విధంగా క్రియేట్ చేశారు అన్నమాట. దాంట్లో కూడా ఒక డిఫరెంట్ ప్రింట్ అనేది క్రియేట్ చేస్తాం. మంచి డాల్స్ ప్రింట్ అనేది డిఫరెంట్ గా క్రియేట్ చేస్తాం. 2 టైప్ ఆఫ్ డిజైన్ వచ్చేటట్టు క్రియేట్ చేస్తాం. దీంట్లో కూడా ట్రెడిషనల్ డిజైన్ 2 టైప్ ఆఫ్ వేరియేషన్స్ లో ఫాలో అప్ చేస్తాం మేడం. సారీ మొత్తం కూడా కంప్లీట్ స్టార్టింగ్ ఎండింగ్ వరకు ఇలాగే వెళ్తుంది. అండ్ దీనికి బ్లౌజ్ అనేది కూడా మనము ఏదైతే మనం పళ్ళులో బ్రౌన్ కలర్ తీసుకున్నామో సేమ్ అలాగే బ్లౌజ్ కూడా తీసుకున్నాం. కొంచెం దీంట్లో కూడా పళ్ళులో తీసుకున్న కలరే దీంట్లో కూడా ఇచ్చి డిఫరెంట్ ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. ఆల్ ఓవర్ ప్రింట్ లాగా ఇచ్చాం అన్నమాట. మరి ఈ సారీ ప్రైస్ ఎలా ఉంది సార్? దీని కాస్ట్ మనకు 1600 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, వండర్ఫుల్ కలంకారీ సారీ 1600 రూపీస్ కే మన సఖీ ఫ్యాషన్స్ లో అవైలబుల్ గా ఉంది. సార్ నెక్స్ట్ సారీ చూద్దామండి. బనారస్ ఆర్గంజా అంటారు. ఓకే, బనారస్ ఆర్గంజా అంటారు మేడం. మంచి సారీ స్పెషల్ ఏంటంటే మంచి మల్టీ కలర్ ఆఫ్ వైట్ మీద బేస్ తీసుకొని కలర్స్ చేస్తారు. ఓకే, సారీలో 3 కలర్స్ వేరియేషన్స్ ఇచ్చారు మేడం. యాక్చువల్గా మంచి దీనికి బ్లూ కలర్ డిజైన్ అనేది ఇచ్చేస్తున్నారు. మంచి కడ్డీ బోర్డర్ లాగా బ్లూ కలర్ ఇస్తున్నారు. కొద్దిగా అవుట్ లైన్ వచ్చి మస్టర్డ్ ఇస్తున్నారు. దానికి కూడా మంచి ఒక జరీ లైన్స్ లాగా డిజైన్ చేస్తారు. ఓకే, బ్లూ కి ఒక సైడ్ గోల్డ్ కలర్, ఒక సైడ్ మస్టర్డ్ ఇచ్చేసి 2 కలర్స్ లాగా ఇచ్చారు. సారీ మొత్తం ఏంటంటే లైన్స్ లాగా వెళ్తుంది. ఒక డోరియో లాగా వస్తుంది అన్నమాట. ఈ బ్లూ కలర్ కి కూడా లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చేసరికి చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. యాక్చువల్గా ఈ సారీ స్పెషల్ ఏంటంటే మేడం మెయిన్ వచ్చి బార్డర్ అనేది చాలా హైలైట్ చేస్తాం. చాలా పెద్ద బార్డర్ ఇచ్చారు. చాలా పెద్ద బార్డర్ అనేది ఇదంతా వీవింగ్ తో వస్తుంది. ఇదంతా జరీ వీవింగ్ తో వస్తుంది అన్నమాట. మంచి మస్టర్డ్ తీసుకున్నాం. అందులో అంతా జరీ తోటి ఫిల్అప్ చేస్తారు అన్నమాట. కొంచెం హెవీ రిచ్ లుక్ వచ్చేటట్టు క్రియేట్ చేస్తారు. ఓకే, పెద్ద బార్డర్ ఇచ్చారు. ఎల్లో కలర్ మీద జరీ వర్క్ ఇచ్చారు. మేడం సేమ్ మేడం ఏదైతే మనం బార్డర్ చేసి చూసామో సేమ్ అదే డిజైన్ తోటి చేసాం. ఓకే, దీనికి కూడా పెద్ద గోల్డెన్ బార్డర్ ఇచ్చి బ్లూ లైన్ చిన్నగా ఇచ్చారు. వేరియేషన్ ఇచ్చారు పైన బార్డర్ కి కింద బార్డర్. చాలా డిఫరెంట్ గా ఉంటుంది. బ్లౌజ్ ఏమైనా కొంచెం ఫ్యాన్సీగా ఏమైనా కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. అండ్ పళ్ళుకి వచ్చేటప్పటికి బ్లూ కలర్ సారీ అంత బాగా గ్రాండ్ గా ఉంది కాబట్టి పళ్ళు సింపుల్ గా ఇచ్చారు. కానీ ఇందులో కూడా ఒక 2 వేరియేషన్స్ చూపించారు. అందులో కూడా ఏంటంటే సారీ మొత్తం అడ్డ లైన్స్ వస్తుంది, క్రాస్ లైన్ వస్తుంది. ఒక పళ్ళు దగ్గరికి వచ్చేటప్పుడు చెక్స్ డిజైన్ లాగా ఇందులో చెక్స్ డిజైన్ ఇచ్చేసారు. పైన బ్లూ కలర్ మళ్ళీ కింద ఎల్లో కలర్ కంటిన్యూ. yes మేడం, సేమ్ బ్లౌజ్ యాజ్ ఇట్ ఇస్ మనం కంటిన్యూషన్ ఇచ్చేస్తున్నాం. ఓకే, మరి ఈ సారీ ప్రైస్ ఎలా ఉందో చెప్పండి. దీని కాస్ట్ వచ్చి మనకు 1300 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే అండి, చూస్తున్నారు కదా ఈ వండర్ఫుల్ డిజైనర్ సారీ 1300 రూపీస్ కే మన సఖీ ఫ్యాషన్స్ లో అవైలబుల్ గా ఉంది. సార్ నెక్స్ట్ సారీ చూద్దామండి.
మంచి పట్టు శారీ లుక్ వస్తుంది మేడం. Okay. చాలా మంది ఏంటంటే ఇంత గ్రాండ్ శారీ చాలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. సో మేము వచ్చి కొద్ది తక్కువ రేంజ్ లో కొద్ది గ్రాండ్ గా వచ్చేటట్టు క్రియేట్ చేస్తాం. ఈ శారీ స్పెషల్ ఏంటంటే మేడం మంచి బ్లూ కలర్ డిజైన్ చేస్తున్నాం మేడం. అందులో కూడా ఏంటంటే ఒక మ్యాంగో డిజైన్ వచ్చేటట్టు కడ్డీ బోర్డర్ లో డిజైన్ చేస్తాం. కడ్డీ బోర్డర్ లోనే క్రాస్ లైన్స్ ఇస్తూ అందులో మ్యాంగో డిజైన్ హైలైట్ చేశారు మేడం. శారీ మొత్తం ఏంటంటే మంచి జాకార్డ్ స్టైల్లో వెళ్తుంది, జరీ వీవింగ్ తోటి వెళ్తుంది మేడం. ఒక బుటీస్ లాగా తీసుకొని అందులో మళ్ళీ స్మాల్ బుటీస్ లాగా తీసుకొని మళ్ళీ ఇందులో కూడా స్టోన్ వర్క్ టచ్అప్ చేసుకుంటూ వచ్చారనమాట. షోల్డర్ పార్ట్ కి వచ్చేటప్పటికి స్టోన్స్ అనేది హెవీగా ఇస్తుంది మేడం. బట్ రిమైనింగ్ అంతా మీకు స్టోన్స్ అనేది రావాలి మేడం. చాలా సింపుల్ గా సేమ్ ఇదే డిజైన్ తోటి కానీ వచ్చేస్తుంది. షోల్డర్ పార్ట్ అంతా కూడా స్టోన్స్ ఇచ్చారు, ఎందుకంటే పైన కనిపించే పార్ట్ అంతా గ్రాండ్ గా వచ్చేటట్టు క్రియేట్ చేస్తాం మేడం. సారీ అంతా స్టార్టింగ్ ఇలాగా వస్తుంది. అండ్ దీని పళ్ళుకి వచ్చేటప్పటికి మంచి బ్లూ కలర్ మీద తీసుకున్నాం మేడం. ఓకే, మనకి బార్డర్ లో ఎటువంటి బ్లూ కలర్ ఇచ్చారో ఆ బ్లూ కలర్ మీద కొంచెం హెవీగానే డిజైన్ ఇచ్చారు. డిజైన్ చేస్తారు అనమాట. దాంట్లో కూడా స్టోన్ టచ్అప్ చేసుకుంటూ వచ్చాం. ఓకే, ఇందులో కూడా వేరియేషన్స్ చూపించారు, వేరే వేరే డిజైన్స్ తో వేరియేషన్స్ చూపించారు. బ్లౌజ్ వచ్చేటప్పటికి కంప్లీట్ బ్లూ కలర్ కాంట్రాస్ట్ ఇచ్చేస్తున్నాం. ఓకే, మంచి ఆఫ్ సిల్క్ మీద ఇస్తున్నారు కాబట్టి చాలా గ్రాండ్ గా వచ్చేస్తుంది. ఓకే అండి, చాలా సింపుల్ గా కొట్టుకుంటే చాలా బాగుంటుంది. మరి ఈ సారీ ప్రైస్ ఎలా ఉంది? దీని కాస్ట్ 1750 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే అండి, ఈ చాలా హెవీగా ఉన్న మంచి పట్టు టైప్ సారీ 1750 రూపీస్కి మన సఖీ ఫ్యాషన్స్లో అవైలబుల్గా ఉంది. సార్ నెక్స్ట్ సారీ చూద్దామండి. ఈ సారీ స్పెషల్ ఏంటంటే మేడం మంచి హ్యాండ్లూమ్ టిష్యూ మీద చేస్తున్నాం మేడం. ఓకే, ఇది వచ్చి మంచి ఆరెంజ్ కలర్ డిజైన్ ఇచ్చేస్తున్నాం. దానికి ఒక కడ్డీ బోర్డర్ లాగా గోల్డెన్ లాగా ఇచ్చేస్తున్నాం. సారీ మొత్తం ఏంటంటే టిష్యూ మీద ఈ జరీ లైన్ ఇచ్చారు మేడం. సెల్ఫ్ జరీ లైన్స్ తోటి వర్క్ చేస్తారు. ఓకే, నార్మల్ గా గోల్డ్ కలర్ కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అంటేనే హైలైట్. దాంట్లో మళ్ళీ గోల్డ్ ఇంకా డార్క్ కలర్ గోల్డ్ తో వర్క్ ఇచ్చారు మేడం. చాలా డిఫరెంట్ గా చేశారనమాట. మొత్తం ఆ కల్లికి లాగా డిజైన్ లాగా వెళ్తుంది. అండ్ ఈ బర్డ్స్ డిజైన్ అనేది కూడా క్రియేట్ చేశారు మేడం. అందులో కూడా కలర్ కాంట్రాస్ట్ తీసుకున్నారు. మంచి పింక్ అండ్ ఆరెంజ్ కలర్ తోటి డిజైన్ చేశారు. అండ్ ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ తోటి బర్డ్స్ డిజైన్ అనేది క్రియేట్ చేశారు. గోల్డ్ కలర్ మీద అక్కడక్కడ బర్డ్స్ డిజైన్ ఇచ్చారు. ఆ బర్డ్స్ లో కూడా మంచి అట్రాక్టివ్ కలర్స్ తో డిజైన్ ఇచ్చారు మేడం. మంచి కంప్లీట్ కాంట్రాస్ట్ కలర్స్ ఇచ్చారు. సారీ మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే వెళ్తుంది మేడం. అండ్ ఈ సారీకి ఏంటంటే షోల్డర్ మీద మాత్రం కొద్దిగా హెవీ వర్క్ లాగా డిజైన్ చేస్తున్నారు. అండ్ కుచ్చిళ్ళ పాటుకు వచ్చేటప్పటికి ఈ బుటీ స్టైల్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే ఓకే, పైన పార్ట్ వచ్చేసి హెవీ వర్క్ ఇచ్చారు. ఇలాగ కుచ్చిళ్ళ పాటలోకి వచ్చేసరికి బర్డ్స్ డిజైన్ మాత్రం ఇచ్చేస్తున్నారు అనమాట. కింద సేమ్ ఆరెంజ్ బార్డర్ అనేది రన్నింగ్ చేశారు. పైన ఎటువంటి బార్డర్ ఇచ్చారు, కింద ఆల్ ఓవర్ అదే బార్డర్ ఉంటుంది. కానీ బూటీస్ లో మాత్రం టూ వేరియేషన్స్ ఇచ్చారు మేడం. అండ్ దీని పళ్ళుకి వచ్చేటప్పటికి సింపుల్ గా ఆరెంజ్ కలర్ తీశారు. ఓకే, పైన పార్ట్ అంతా ఫుల్ వర్క్ ఉంది కాబట్టి పళ్ళులో మాత్రం లైన్స్ డిజైన్ లాగా ఇచ్చారు. ఎస్ మేడం, కొద్దిగా ఆరెంజ్ కలర్ లాగా లైన్స్ లాగా డిజైన్ తీసుకున్నాం. బ్లౌజ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చేస్తుంది మేడం. ప్లెయిన్ రన్నింగ్ లోనే ఇచ్చేస్తున్నాం. ఓకే ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్ కూడా మీకు 4000 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది మన దగ్గర. ఈ వండర్ఫుల్ అండ్ అట్రాక్టివ్ శారీ 4000 రూపీస్కి మన సఖీ ఫ్యాషన్స్లో అవైలబుల్గా ఉంది. మరి ఈ శారీ వర్క్ని కానీ లేదంటే కలర్ కాంబినేషన్స్ కానీ చూస్తే చాలా బాగుంది కదా. మరి చూస్తేనే ఇలా ఉందంటే కట్టుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి చూసేద్దామా. ఇప్పుడు మీరు చూస్తున్న శారీ ఒక వండర్ఫుల్ పార్టీ వేర్ శారీ. గోల్డ్ కలర్ శారీకి మరి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. నార్మల్గా గోల్డ్ కలర్ అంటేనే ఒక వండర్ఫుల్ కలర్, చూడగానే చాలా అట్రాక్టివ్గా ఉండే కలర్. మరి ఈ గోల్డ్ కలర్కి ఫుల్గా పింక్ కలర్ బార్డర్ ఇచ్చారు. ఆ పింక్ కలర్ బార్డర్తో పాటుగా దానికి ఒక సన్నటి గోల్డ్ కలర్ బార్డర్ అటాచ్ చేయడం ద్వారా ఒక చక్కటి బార్డర్ కనిపిస్తుంది. అలాగే పింక్ కలర్లో కూడా ఒక చిన్నటి లైన్స్ లాంటివి ఇచ్చారు. ఒక సింపుల్ బార్డర్ ఇస్తూనే దాంట్లో ఒక చిన్న జరీ లాంటి మిక్స్ చేసి ఇచ్చారు. అలాగే ఇక శారీ మిడిల్ పార్ట్లోకి వస్తే ఒక ఫ్రిల్స్ అంతా కూడా ఫుల్ గోల్డ్ కలర్ ఇచ్చారు. గోల్డ్ కలర్లోనే ఒక సన్నటి గోల్డ్ థ్రెడ్తో మరి కనిపించే విధంగా కనిపించేలా చేశారు. అందులో కూడా ఒక బూటీస్ డిజైన్ ఇచ్చారు, ప్యారెట్స్ డిజైన్. మరి ఈ శారీలో పింక్, ఆరెంజ్, గ్రీన్ 3 కలర్స్ యూజ్ చేసి చక్కగా ఒక గ్రాండ్ లుక్ని ఇచ్చారు. దీనికి మొత్తం కూడా గోల్డ్ కలర్తో ఫుల్ ఆఫ్ వర్క్ డిజైన్ చేస్తూనే మరి మిడిల్ పార్ట్లో ఎటువంటి బూటీస్ అయితే ఇచ్చారో అటువంటి బూటీస్ అంటే ప్యారెట్స్ డిజైన్స్ మరి ఇందులో కూడా క్రియేట్ చేశారు. చక్కగా మరి ఎక్కువగా ఇచ్చారు. మరి మిడిల్ పార్ట్లో ఉన్న దానికంటే ఇక్కడ ఎక్కువ ఇచ్చారు. ఇందులో కూడా గ్రీన్, అలాగే పింక్, ఇంకా ఆరెంజ్ కలర్ యూస్ చేశారు. షోల్డర్ పార్ట్ నుండి పళ్ళు పార్ట్ వరకు కూడా ఈ వర్క్ అంతా కూడా రిపీట్ అవుతూ ఉంటుంది. నార్మల్గా ఇది చాలామంది గ్రాండ్గా ఉండే పార్టీస్కి కానీ లేదంటే పెద్ద పెద్ద ఫంక్షన్స్ కానీ కట్టుకోవాలనుకుంటే ఇటువంటి శారీస్ని చాలామంది లైక్ చేస్తుంటారు. శారీ అంతా కూడా ఫుల్ వర్క్ ఇచ్చారు. పళ్ళు పార్ట్లో కూడా ఈ వర్కే కంటిన్యూషన్ ఇస్తూ బార్డర్లో మాత్రం పింక్ కలర్ లైన్స్ ఇచ్చారు. ఒక పెద్ద లైన్, ఒక చిన్న లైన్ ఇస్తూనే మధ్యలో గోల్డ్ కలర్ లైన్స్ లాగా ఇచ్చారు. ఇక బ్లౌజ్ విషయానికి వస్తే ప్లెయిన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. ఎందుకంటే మరి శారీ అంతా ఫుల్ వర్క్ ఉన్నప్పుడు బ్లౌజ్ కూడా ఎక్కువ డిజైన్ ఉంటే మరి చాలామంది అనీజీగా ఫీల్ అవుతుంటారు. సో శారీ అంతా ఫుల్ వర్క్ ఇచ్చి బ్లౌజ్ మాత్రం చక్కగా ప్లెయిన్గా డీసెంట్ బ్లౌజ్ ఇచ్చారు. దానికి కూడా మీరు ప్యాటర్న్ కుట్టించుకునే విధంగా అటు ఇటు కూడా పింక్ కలర్ బార్డర్ ఇచ్చారు. సో డిజైన్స్ లైక్ చేసే వాళ్ళు చక్కగా ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు. సింపుల్గా కుట్టించుకోవాలనుకునే వాళ్ళు సింపుల్గా కుట్టించుకోవచ్చు. ఇటువంటి వండర్ఫుల్ శారీస్ అన్నీ కూడా ఏస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్లో అవైలబుల్.
కలర్ చాలా డీసెంట్ గా ఉంది సార్. చాలా డీసెంట్ గా ఉంటుంది మేడం. ప్యూర్ చందేరి మీద ఇస్తున్నారు అనమాట. ఇది వచ్చేసి స్పెషల్ ఏంటంటే మేడం పైన అంతా థ్రెడ్ వీవింగ్ తో డిజైన్ చేస్తారు మేడం. ఇదంతా కంప్లీట్ థ్రెడ్ వర్క్ మీద వస్తుంది అనమాట, వీవింగ్ మీద వస్తుంది. కొద్దిగా అవుట్ సైడ్ ఇట్ సైడ్ కూడా మెరూన్ కలర్ తోటి డిజైన్ అవుతుంది. నార్మల్ గా లైట్ కలర్ అంటేనే చాలా డీసెంట్ కలర్, దానికి కూడా లైట్ కలర్ కి లైట్ కలర్ బోర్డర్ ఇస్తూ రెడ్ కలర్ అవుట్ లైన్ ఇచ్చేస్తున్నారు మేడం. సారీ మొత్తం ఏంటంటే మంచి ప్యూర్ చందేరి మీద జస్ట్ ప్లెయిన్ లాగా పెట్టింది మేడం. ఈ సారీ హైలైట్ ఏంటంటే కింద బార్డర్ అనేది చాలా హైలైట్ మేడం. మంచి ఫ్లవర్ లోటస్ డిజైన్ అనేది తీసుకున్నాం మేడం. అందులో కూడా ఏంటంటే రెడ్ కలర్ తోటి తీసుకున్నాం అనమాట. కొద్దిగా హెవీగా తీసుకొని థ్రెడ్ బార్డర్ తోటి హెవీగా చేస్తున్నాం అనమాట. సారీ మొత్తం కంప్లీట్ ప్లెయిన్ లాగా వచ్చేసి బార్డర్ తోటి హైలైట్ అవుతుంటుంది. ఓకే అండి, లైట్ కలర్ కి కొంచెం లైట్ కలర్ తో బార్డర్ ఇస్తాను, దానికి ఒక లోటస్ ఫ్లవర్స్ డిజైన్ ఆల్ ఓవర్ ఇచ్చారు. సో అది కూడా మంచి రెడ్ కలర్ లో ఇవ్వడం ద్వారా నిజంగా బార్డర్ చాలా చక్కగా ఎలివేట్ అవుతుంది. సారీ మొత్తం కూడా కంప్లీట్ సారీ స్టార్టింగ్ ఎండింగ్ వరకు ఇలాగే ఈ బార్డర్ ఉంటుంది సారీ అంతా కూడా. అండ్ దీనికి వచ్చేసి మనము పళ్ళు తీసుకుంటే జస్ట్ ఒక చిన్న లైన్స్ లాగా డిజైన్ చేస్తాం. ఓకే, ఇది సింపుల్ సారీ కనుక పళ్ళు కూడా చాలా చక్కగా సింపుల్ గా డీసెంట్ గా ఇచ్చారు. ఇది నిజంగా ఆఫీస్ వేర్ కి గానీ స్కూల్స్ కి గానీ కట్టుకుంటే చాలా బాగుంటుంది. అండ్ బ్లౌజ్ కూడా సేమ్ మేడం, యాజ్ ఇట్ ఇస్ మన రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేస్తున్నాము. ఓకే, లాంగ్ హ్యాండ్స్ ప్రిఫర్ చేసే వాళ్ళకి చక్కటి డిజైన్, షార్ట్ హ్యాండ్ ప్రిఫర్ చేసుకునే వాళ్ళకి స్మాల్ డిజైన్ ఇచ్చారు. yes మేడం. అండ్ దీనికి కూడా ఏంటంటే మనము కలంకారీ బ్లౌజ్ అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నాం. ఓకే, నార్మల్ గా ఇప్పుడు కలంకారీ బ్లౌజ్ వేసుకోవడం అనేది ఒక ట్రెండ్ లా ఉంది. ఇప్పుడు సెపరేట్ గా కుట్టించుకోవచ్చు, లేదంటే మిక్స్ చేసి కూడా కుట్టించుకొని ట్రై చేయొచ్చు. ఇటువంటి సారీస్ కి కొద్ది కలంకారీ బ్లౌజ్ మనం డార్క్ కలర్స్ కానీ లైట్ కలర్స్ కానీ ఇట్లాంటి ప్రింటెడ్ బ్లౌజులు కానీ వేసుకోగలిగితే చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. మరి ఈ సారీ ప్రైస్ ఎలా ఉంది సార్? దీని కాస్ట్ మనకి 1000 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది మేడం. చూస్తున్నారు కదా, ఈ సారీ నిజంగా చాలా డీసెంట్ గా ఉంది. స్కూల్స్ కి కానీ, లేదంటే ఈవినింగ్ టైం బయటకు వెళ్ళినప్పుడు కానీ, లేదంటే చిన్న చిన్న పార్టీస్ కానీ కట్టుకోవడానికి సారీ చాలా బాగుంటుంది. ఇటువంటి ఎన్నో చక్కటి సారీస్, డిజైనర్ సారీస్ అన్ని కూడా ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి. సార్ నెక్స్ట్ సారీ చూద్దామండి. ఈ సారీ చూడండి, మంచి లెనిన్ సిల్క్ అంటారు. ఓకే, లెనిన్ సిల్క్ అంటారు. జస్ట్ ప్లెయిన్ మీద ప్రింటెడ్ స్టైల్ మిర్రర్ వర్క్ డిజైన్ తోటి చేస్తున్నాం అనమాట. మంచి రెడ్ కలర్ బేస్ తీసుకున్నాము, అందులో వచ్చి మంచి బ్లాక్ ప్రింట్ అనేది క్రియేట్ చేస్తున్నారు. బ్లాక్ అండ్ బ్లూ వచ్చేటట్టు ప్రింట్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే అండి, అందులో కూడా రెడ్ కలర్ కి బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్స్ ఇస్తూ అక్కడ మిర్రర్ వర్క్ తో కూడా దీంట్లో స్టోన్ టచ్ అప్ కూడా చేస్తున్నాం. స్టోన్ టచ్ అప్, మళ్ళీ కొద్దిగా అవుట్ లైన్స్ కూడా మనము ఒక థ్రెడ్ వీవింగ్ తో డిజైన్ చేస్తున్నాం. ఓకే, సారీ అంతా కూడా ఒక సెల్ఫ్ డిజైన్ లాగా ఈ థ్రెడ్ వీవింగ్ రిపీట్ అవుతుంటుంది మేడం. సారీ కూడా ఏంటంటే మీకు అక్కడక్కడ కూడా మిర్రర్స్ టచ్ అప్ తోటి చేస్తున్నాం అనమాట. సేమ్ మనం ఏదైతే పైన పెద్ద బార్డర్ డిజైన్ చేస్తున్నాము, సేమ్ అదే బార్డర్ కూడా మనం కింద కూడా ఇచ్చేస్తున్నాం మేడం. పైన ఎటువంటి పెద్ద బార్డర్ ఇచ్చారో సేమ్ బార్డర్ ఇచ్చారు. ఇక్కడ కూడా అదే డిజైన్, మిర్రర్ వర్క్ కూడా ఫుల్ గా ఆల్ ఓవర్ ఉంది. స్టోన్ టచ్ అప్ చేసుకుంటూ కూడా అవుట్ లైన్ కూడా థ్రెడ్ వర్క్ తోటి డిజైన్ వచ్చేటట్టు క్రియేట్ చేశారు. ఓకే అండి, ఈ సారీ నిజంగా చాలా లైట్ వెయిట్ ఉంది. చాలా లైట్ వెయిట్ మేడం, లెనిన్ సిల్క్ అంటారు. పైగా వాషబుల్ ఐటమ్ అన్నమాట. సారీ మొత్తం కూడా కంప్లీట్ స్టార్టింగ్ ఎండింగ్ వరకు ఇలాగే వెళ్తుంది మేడం. ఒక పళ్ళు దగ్గరికి వచ్చేటప్పటికి సేమ్ ఏదైతే మనం ప్రింట్ తీసుకున్నామో సేమ్ అదే ప్రింట్ కొంచెం పెద్దగా చేసి సేమ్ అవుట్ లైన్స్ థ్రెడ్ వర్క్ అది క్రియేట్ చేస్తాం. ఓకే, సారీ అంతా ఎటువంటి బార్డర్ పెద్ద బార్డర్ ఇచ్చారో అటువంటిది ఇంకొంచెం పెద్ద డిజైన్స్ తో పళ్ళులో ఇచ్చేస్తున్నాం. సారీ మొత్తం కూడా కంప్లీట్ ఓవరాల్ గా ఇలాగే వెళ్తుంది మేడం. అండ్ బ్లౌజ్ అనేది కంప్లీట్ కాంట్రాస్ట్ ఇచ్చేస్తుంది. ఎల్లో కలర్ మీద ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం అన్నమాట. నార్మల్ గా ఇది ఫుల్ గా డిజైన్ ఉంది కనుక దీనికి ప్లెయిన్ బ్లౌజ్ వేస్తే బాగుంటుంది. అందులో కూడా ఈ మిర్రర్ వర్క్ లో అక్కడక్కడ ఎల్లో కలర్ వర్క్ ఇచ్చారు కనుక ఎల్లో కలర్ ప్లెయిన్ బ్లౌజ్ కాంట్రాస్ట్ మీద ఇచ్చేస్తున్నాం అన్నమాట. ఓకే అండి, మరి నిజంగా లెనిన్ సారీ అంటున్నారు, ఇది వర్క్ కూడా చాలా బాగుంది, లైట్ వెయిట్ గా ఉంది. మరి ఈ సారీ ప్రైస్ ఎలా ఉంది సార్? దీని కాస్ట్ వచ్చి మనకి 1150 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే అండి, ఈ వండర్ఫుల్ లైట్ వెయిట్ సారీ 1150 రూపీస్ కి మన సఖీ ఫ్యాషన్స్ లో అవైలబుల్ గా ఉంది. సార్ నెక్స్ట్ సారీ చూద్దామండి. ఈ సారీ స్పెషల్ మేడం, చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. చాలా గ్రాండ్ లుక్ మేడం. మా సఖీ స్పెషల్ అని చెప్పాలి. సారీ ప్యూర్ చందేరి మీద డిజైన్ తీసుకున్నాము. దీనికి ఏంటంటే పైన మొత్తం కడ్డీ బార్డర్ లాగా డిజైన్ చేస్తున్నారు మేడం. సారీ మొత్తం ఏంటంటే కంప్లీట్ ఇక్కత్ డిజైన్ అనేది క్రియేట్ చేస్తున్నారు మేడం. ఇదంతా కంప్లీట్ వీవింగ్ మీదే వస్తుంది మేడం. బ్రౌన్ కలర్, గ్రే కలర్, బ్లూ కలర్ అండ్ జరీ వర్క్. సారీ మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ డిజైన్ అనేది కంటిన్యూషన్ ఇలాగే. సారీ అంతా కూడా ఒక ఇక్కత్ డిజైన్ ఇచ్చారు, అది కూడా 3 కలర్ వేరియేషన్స్ తో. yes మేడం, కొద్ది క్రాస్ డిజైన్ లాగా క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. అండ్ కింద బార్డర్ కూడా సేమ్ మనం ఏదైతే బార్డర్ ఇచ్చామో అదే సేమ్ బార్డర్. ఓకే, పైన ఎంత పెద్ద బార్డర్ ఇచ్చారో సేమ్ బార్డర్ ఇచ్చారు మేడం. దీన్ని పళ్ళుకి వచ్చేటప్పటికి సేమ్ మనం ఏదైతే క్రాస్ డిజైన్ తీసుకున్నామో సేమ్ అదేలాగా కొంచెం క్రాస్ డిజైన్ లాగా ఇక్కడ కూడా 3 కలర్స్ తో ఇంకొక టైప్ ఆఫ్ క్రాస్ డిజైన్ ఇచ్చారు. yes మేడం. అండ్ బ్లౌజ్ కి వచ్చేటప్పటికి మనము సారీలో ఎటువంటి బ్లూ కలర్ యూస్ చేశారు, అటువంటి బ్లూ కలర్ మీద డాట్స్ ఇచ్చారు మేడం. కొద్ది డిఫరెంట్ గా కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. సారీ కూడా చాలా రిచ్ లుక్ వస్తుంది మేడం. యాజ్ ఇట్ ఇస్ ఇది ఓకే, సింపుల్ గా ఉన్న చాలా రిచ్ లుక్ గా ఉంటుంది. ఓకే అండి, బ్లౌజ్ కూడా దీనికి ఎక్స్ట్రా ఎఫర్ట్ అని చెప్పొచ్చు. చాలా బాగుందండి సారీ. మరి ఈ సారీ ప్రైస్ ఎలా ఉంది? దీని కాస్ట్ 2300 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే అండి, ఈ వండర్ఫుల్ ఇక్కత్ డిజైన్ సారీ 2300 రూపీస్ కి మన సఖీ ఫ్యాషన్స్ లో అవైలబుల్ గా ఉంది. సార్ నెక్స్ట్ సారీ చూద్దామండి. ఈ సారీ చూడండి, ఇది ఒక పట్టు సారీలా కనిపిస్తుంది సార్. కోలం పట్టు అంటారు. కోలం పట్టు అంటారు. చాలా రిచ్ లుక్ తో వస్తుంది ఈ సారీ. మంచి బ్లూ కలర్ మీద తీసుకున్నాం మేడం. అందులో వచ్చి మంచి అవుట్ లైన్ వచ్చేసి ఒక గ్రీన్ కలర్ మీద ఇస్తున్నాము. ఒక జరీ లైన్స్ ఇస్తున్నాం మేడం. అందులో వచ్చి సిల్వర్ అండ్ కొద్దిగా జరీ వచ్చేటట్టు లైన్స్ లాగా డిజైన్ చేశారు. ఓకే, నార్మల్ గా గోల్డ్ కలర్ కాంబినేషన్ తో ఉంటుంది, సిల్వర్ ఇస్తూనే దాన్ని కూడా ఒక లైన్స్ డిజైన్ చేశారు. సారీ మొత్తం ఏంటంటే మంచి థ్రెడ్ వీవింగ్ తో డిజైన్ అవుతుంది మేడం. ఇదంతా కంప్లీట్ థ్రెడ్ వీవింగ్ తో వస్తుంది అన్నమాట. సారీ మొత్తం కూడా స్టార్టింగ్ ఎండింగ్ వరకు అనేది ఈ డిజైన్ ఇలాగే వస్తుంది. ఓకే, ఒక సెల్ఫ్ డిజైన్ లా ఉంటుంది, దాంట్లో ఒక డిఫరెంట్
డిఫరెంట్ కలర్ ఇచ్చారు కాబట్టి డిజైన్ కూడా ఎలివేట్ అవుతుంది మేడం. దీనికి కంప్లీట్ కాంట్రాస్ట్ మేడం. ఈ సారీకి ఏంటంటే మెయిన్ కలర్ కాంబినేషన్ చాలా అట్రాక్షన్ అనమాట. మంచి పింక్ కలర్ తీసుకున్నాం అనమాట. పింక్ కలర్ మీద కూడా మంచి ఫ్లవర్స్ ఇచ్చేస్తుంది మేడం. మంచి ఫ్లవర్లు కూడా అందులో కూడా సిల్వర్ అండ్ గోల్డ్ బుటీస్ తో డిజైన్ చేస్తున్నాం. ఓకే, పైన ఎటువంటి బార్డర్ ఇచ్చారు, దానికి పింక్ యాడ్ చేస్తూ దాంట్లో కూడా లోటస్ ఫ్లవర్స్ ఇచ్చారు. అది కూడా ఒక లోటస్ ఫ్లవర్ గోల్డ్, ఒకటి సిల్వర్, అలా కాంబినేషన్ ఇచ్చుకుంటూ వెళ్ళారు మేడం. సారీ మొత్తం కూడా స్టార్టింగ్ ఎండింగ్ వరకు ఇలాగే వెళ్తుంది మేడం. అండ్ పళ్ళు డిజైన్కి వచ్చేటప్పటికి జరీ వర్క్ తోటి కొద్దిగా హెవీగా చేస్తాను మేడం. ఓకే, సారీ అంతా కూడా ఒక లేటెస్ట్ డిజైన్ ఫాలో చేస్తూ పళ్ళు వచ్చి ట్రెడిషనల్ లుక్ వచ్చారు మేడం. ఒక జరీ వీవింగ్ తోటి కొద్దిగా రిచ్ గా వచ్చేటట్టు క్రియేట్ చేస్తాను. ఓకే, జరీ వర్క్ ఇచ్చి అటు ఇటు కూడా మళ్ళీ బూటీస్ లాగా ఇచ్చారు మేడం. ఎస్, సారీ మొత్తం కొద్దిగా హెవీగా ఇచ్చాం కాబట్టి బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ ఇచ్చేస్తాం. ఓకే, సారీలో ఎటువంటి బార్డర్స్ ఇచ్చారు అటువంటి బార్డర్స్ ఇచ్చారు, మిడిల్ పార్ట్ మాత్రం ప్లెయిన్ ఇచ్చారు. ఎందుకంటే నార్మల్ గా ఈ మధ్య అందరూ కూడా పట్టు సారీస్ కి వర్క్ చేయించుకుంటారు కాబట్టి దీనికి కూడా వర్క్ చేసుకుంటే సారీ ఇంకా హైలైట్ అవుతుంది. మరి కొల్లం పట్టు సారీ నిజంగా చాలా బాగుంది సార్. మరి దీని ప్రైస్ ఎలా ఉందో చెప్పండి. దీని కాస్ట్ మనకు 3800 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే అండి, ఇటువంటి ఎన్నో వండర్ఫుల్ సారీస్ ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. లేటెస్ట్ కలెక్షన్, ట్రెండీ కలెక్షన్స్ తో పాటు ట్రెడిషనల్ వేర్ సారీస్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్ లో వండర్ఫుల్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ మీరు సొంతం చేసుకోండి. సార్ నెక్స్ట్ సారీ చూద్దామండి. మంచి కుప్పడం సిల్క్ మేడం. ఓకే, కుప్పడం సిల్క్ అంటారు. మంచి బ్లూ కలర్ మీద బేస్ తీసుకున్నాము. పైన వచ్చేసి కంప్లీట్ ఒక బ్లూ కలర్ మీద పట్టు డిజైన్ లాగా ఇచ్చేస్తాము. ఓకే, డార్క్ బ్లూ కలర్ ఇచ్చేసి దానికి ఒక గోల్డ్ బార్డర్ లాగా ఇస్తాము. సారీ మొత్తం ఏంటంటే బుటీ స్టైల్ లాగా వెళ్తుంది మేడం. కంప్లీట్ ఒక ఫ్లవర్ డిజైన్ లాగా క్రియేట్ చేసాము. ఓకే, బ్లూ కలర్ మీద ఫ్లవర్ డిజైన్ వచ్చేసి మేడం. సారీ కూడా ఏంటంటే స్టార్టింగ్ ఎండింగ్ వరకు బుటీ స్టైల్ ఇలాగే వెళ్తుంది. కిందకి వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ లాగా తీసుకున్నాం మేడం. ఓకే, కింద పింక్ కలర్ ఇచ్చారు. పైన బ్లూ వస్తుంది, కింద పింక్ కాంట్రాస్ట్ లాగా తీసుకున్నాం అన్నమాట. అందులో కూడా మంచి జరీ లైన్స్ లాగా డిజైన్ చేస్తాం. సేమ్ బ్లూ కి ఎటువంటి జరీ లైన్ ఇచ్చారో పింక్ కూడా ఇచ్చారు. అండ్ దీనికి పళ్ళుకి వచ్చేటప్పటికి కొంచెం గ్రాండ్ గా చేస్తున్నాం మేడం. ఓకే, పళ్ళుకి వచ్చేసరికి కొంచెం ఆరెంజ్ పింక్ షేడ్ లో ఇచ్చారు. పింక్ షేడ్ లాగా వచ్చేస్తుంది మేడం. మంచి ఆరెంజ్ కలర్ మీద హెవీ డిజైన్ లాగా క్రియేట్ చేశారు అన్నమాట. బ్లౌజ్ కి వచ్చేటప్పటికి కంప్లీట్ కాంట్రాస్ట్ మేడం. మనం ఏదైతే పళ్ళు కాంట్రాస్ట్ తీసుకున్నామో సేమ్ అదే పళ్ళుకి వచ్చిన కలర్ ఇచ్చారు. బ్లౌజ్ కి కూడా సారీ అంతా వచ్చిన కలర్స్ అటు ఇటు బోర్డర్ లో ఇచ్చేస్తున్నాం అన్నమాట. మరి సారీ ప్రైస్ ఎలా ఉంది? దీని కాస్ట్ 1700 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది మేడం. ఓకే అండి, చూస్తున్నారు కదా, ఈ వండర్ఫుల్ సారీ 1700 రూపీస్ కి మన సఖీ ఫ్యాషన్స్ లో అవైలబుల్ గా ఉంది. ఇటువంటి సారీస్ మాత్రమే కాదు, అనేక రకాల పట్టు చీరలు, కుప్పడం పట్టు సారీ, ఉప్పాడ పట్టు సారీ, అలాగే అనేక రకాల పట్టు చీరలు అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. అలాగే డిజైనర్ సారీస్, పార్టీ వేర్ సారీస్, క్యాటలాగ్ సారీస్, ఆఫీస్ వేర్ సారీస్, మీకు నచ్చే ఎన్నో అందమైన చీరలు ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి. మీరు కూడా షాపింగ్ చేయండి. రాజు గారు, మరి ఈరోజు ఎన్నో చక్కటి చీరలు చూపించారు. ఒక మంచి గ్రాండ్ సారీసే అందరికీ కూడా అవైలబుల్గా ఉన్న ప్రైస్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైనర్ సారీస్ చూపించారండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు ఇష్ట సఖీ కార్యక్రమంలో ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్ లో ఎన్నో చక్కటి చీరల్ని చూసాం కదా. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. ఇది ఈనాటి ఇష్ట సఖీ కార్యక్రమం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, కీప్ వాచింగ్ వనితా టీవీ. బాయ్.